సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 జేవిఆర్. నాగార్జున గారు నమస్తే అంజీ గారు. లడ్డు వ్యవహారం చిలికి చిలికి గాలివానయ్యి వైవి సుబ్బారెడ్డి గారి మెడకు చుట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే ఆశించి సుప్రీంకోర్టును ఆశ్రయించారో అది నిర్బంధంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓకే, సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఏమడిగారు, ఇక్కడ సిట్ వేసినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో సిబిఐ వేసినా కూడా ఆ రెండు కూడా ఒకటి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి మాకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే అట్లీస్ట్ రిటైర్డ్ జడ్జి తోటైనా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మాకు విచారణ జరిపించండి అనేటువంటిది ఆయన లేదు. ఇవాళ వచ్చిన జడ్జిమెంట్లో ఎక్కడైనా ఆ విషయం పలకరించారా సుప్రీంకోర్టు? ఓకే, దాన్ని ఊసే లేదు. అంటే ఆయన ఏదైతే అడిగారో దాన్ని పక్కన పెట్టేశారు. రెండవది, ఆయన ఒక్కడే అడిగితే ఎక్కడైతే ఇది ఉండదు అని చెప్పి బలం ఉండదు అని వాళ్ళకి ఏదో రకంగా మిత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ బయలుదేరి వస్తాడు ఈయన ముసుగేసుకొని. ఆయన సిబిఐ దర్యాప్తు చేయాలి దీని మీద అనేటువంటిదేమో ఆయన వేశాడు. వేసిన తర్వాత దాన్ని కూడా సుప్రీంకోర్టు పూర్తిగా అంగీకరించలేదు. కేవలం ఇద్దరు అధికారుల్ని, స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి ఇద్దరు అధికారులతో కలిసి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో పనిచేయండి అంది. దాన్ని మనం పూర్తిస్థాయి సిబిఐ విచారణ అంటానికి కూడా లేదు. దాంట్లో మళ్ళీ ఎఫ్ఎస్ఎస్ఐ ఏదైతే ఉన్నారో ఏఐ, దానికి సంబంధించిన ఒక సభ్యుని కూడా పోయినారు. ఇక్కడే కేసు తేలిపోయింది అంటున్నాను నేను. ఈ రెండు తప్ప అది ఇండిపెండెంట్ బాడీ కదా, ఇండిపెండెంట్ బాడీ, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఓకే ఓకే, ఫుడ్కు సంబంధించినటువంటిది ఏది ఉన్నా కానీ వాళ్ళ సర్టిఫికేషన్ కావాలి. ఆల్రెడీ వాళ్ళు ఈ ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి నెయ్యి సప్లై చేసిన కంపెనీకి, ఏఆర్ కంపెనీ ఏది ఉందో దానికి నోటీసులు ఇచ్చున్నారు. ఓకే, బేస్డ్ ఆన్ ఎన్డిడిఏ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కలుగు చేసుకొని ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ వీళ్ళ దృష్టిలో వాళ్ళు నిందితులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీళ్ళందరినీ కలిపి ఒక సిట్ లాగా వేయటంతో ఏదైతే వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ అనుకొని ప్లాన్ వేశారో అది పూర్తి స్థాయిగా తలకిందలైపోయింది. దాంతో ఇప్పుడు కక్కాలేక మింగాలేక, ఇప్పుడు అది అయిపోగానే వైవి సుబ్బారెడ్డి గారిని జర్నలిస్టులు అందరూ అడిగినప్పుడు, ఏంటి సార్ మరి మీరు అన్నదేమి జరగలేదు కదా అంటే, అవునండి నేను అడిగాను కానీ కోర్టు దీన్ని కాకుండా ఇంకోటి చేశారు అంటే తనది జరగలేదని ఆయనే ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఇదేమో స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అదేమో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, మరి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అని అడిగితే, మరి అనుకోవాలి కదా, నాకైతే నమ్మకం ఉంది నిష్పక్షపాతంగానే జరుగుద్ది అనుకుంటున్నానని, మొహంలో ఏమాత్రం కళ లేదు, తన భవిష్యత్తు ఏంటనేటువంటిది తనకు అర్థమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి గారు క్లారిటీతో ఉన్నారు. అయితే ఇవాళ జరిగిన పరిణామంలో ఇంకొకటి ముఖ్యమైన పరిణామం ఏంటంటే, ఈ ఏదైతే పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో అతను మాజీ టీటీడీ చైర్మన్ అన్న సంగతి వీళ్ళు దాంట్లో మెన్షన్ చేయాలి పిటిషన్లో. దాన్ని ఇవాళ ఈ తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత టీటీడీకి సంబంధించిన లాయర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఎత్తి చూపించారు. ఇతను యాక్చువల్గా ఇది ఇతని ఇంట్రెస్టు, ఇతను మాజీ చైర్మను, ఇతను ఆరోపణలు ఇతని మీద ఉన్నాయనగానే కోర్టు సీరియస్ అయింది. అంటే మీ రాజకీయాలకి దీన్ని సుప్రీంకోర్టుని వేదికగా చేసుకుంటున్నారా, ఇలాంటిది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయమని చెప్పేసి అని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చేసి ఇవాళ ఈ జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే ఈ అడిగే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ చతురత ఎట్లా ఉంటుందంటానికి చిన్న ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక మాట పొరపాటున, అంటే చంద్రబాబు నాయుడు గారిని అభిశంసిస్తూ ఒక మాట అనగానే, ఇంకా వద్దనలేదు కదా సిట్ని నేను కొనసాగిస్తా అనకుండా వెంటనే సిట్టు ఏదైతే ఉందో దాన్ని ఆపేశారు. వాళ్ళు కోర్టు చెప్పకముందే ఆపి ఇంకో స్టేట్మెంట్ ఏమన్నారంటే, ఏ విచారణ సంస్థ అయినా నాకు అభ్యంతరం లేదు, నిజాలు బయటికి రావాలి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా మెన్షన్ చేసింది. వాళ్ళ లాయర్లను అడిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని పేపర్లో చదివాము, నిజమేనా అంటే నిజమే అన్నారు. అన్నప్పుడు జడ్జికి ఏ ఒపీనియన్ కలుగుతుంది, సిట్ వేయటంలో ఈయనకి ఏ రకమైన పర్సనల్ ఇంట్రెస్టు లేదు, ఎవరైనా పర్వాలేదు అంటున్నారు కదా అన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్లో ఆఫీసర్ను కూడా కొనసాగించడానికి ఒప్పుకోవడానికి ఆ స్టేట్మెంటు
ఉపయోగపడ్డదని నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఇతను న్యూట్రల్గా ఉన్నాడు, ఆయన చేయమన్నా చేస్తాడు, ఇంకొకళ్ళకి అప్పచెప్పినా ఆయనకు అభ్యంతరం లేదంటున్నాడు. కాబట్టి ఇదేదో కక్ష సాధింపు కాదు అనేటువంటిది వాళ్ళకి కొంత అనిపించి ఉండొచ్చు. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటానికి 5 నిమిషాల పని, అదేమి పెద్ద వ్యవహారం కాదు కదా. ఈ విషయంలో నేను సెంట్రల్ గవర్నమెంట్ను కూడా అభినందిస్తున్నాను. ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ ఏమన్నా ఉందా, ఉంటే ఏం చెప్పేవాళ్ళు అంటే, మాకు ఏదైనా పర్వాలేదండి, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టులో బాలేసేవాళ్ళు. అలా కాకుండా సిట్టు మీద మాకు ఎలాంటి అభ్యంతరము లేదు, వాళ్ళ మీద ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు, కానీ వీళ్ళుంటే బాగుంది అని వాళ్ళు ఏదైతే క్లియర్ కట్ ఇది ఇచ్చారో అక్కడ వాళ్ళ ఇది క్లియర్ అయింది. ఎందుకంటే హిందూ ధర్మానికే ముప్పు వస్తున్నప్పుడు, ఇలాంటి అనాచారం జరిగినప్పుడు వాళ్ళు తీసుకున్న స్టాండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాలిడ్గా నిలబడ్డది. ఖచ్చితంగా నాకు తెలిసి ఒక నెల రోజుల లోపలే వీళ్ళు రిపోర్ట్, ఎందుకంటే ఇదేం పెద్ద లోతుగా విచారించాల్సిన అవసరం ఏం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టారు. ఎవరు, అంతకుముందు విజిలెన్స్ వాళ్ళు, తర్వాత సిట్టు దర్యాప్తు సగం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ వచ్చినటువంటి జడ్జిమెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి శరాఘాతం లాంటిది. వాళ్ళు బయటికి నవ్వినా సంతోషించిన లోపలికి వెళ్ళి మాత్రం తలుపులు వేసుకొని బోర్న ఏడుస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిని బలిపశం చేయబోతున్నారు, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు విజయం దక్కిందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కదా. అదే ఇప్పుడు కింద పడ్డ పైచేయి అంటారు చూసారా, ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ వ్యవహారాలు, ఈవెన్ 150-200 సార్లు కోర్టు మొట్టికాయలు వేసి అభిశంసించిన వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మమ్మల్ని సమర్థించిందని చెప్పుకునేవాళ్ళు. అది ఒక అలవాటు వాళ్ళకి. కానీ కాస్త విఘ్నతుండి, కాస్త కొంచెం రాజకీయాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే, వీళ్ళ వాదనలో డొల్లతనం ఉంది, ఎంక్వైరీ జరిగితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, కాబట్టి లోన కంగారు పడుతున్నారు, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు.